కరోనా వైరస్ మళ్లీ దేశంలో చాప కింద నీరులా మెల్లగా అన్ని రాష్ట్రాల్ని చుట్టేస్తోంది. వారం రోజుల క్రితం కేవలం 100లో నమోదైన యాక్టివ్ కేసులు ఇప్పుడు 4000 దాటేశాయి. పాజిటివ్ కేసులు పెరగడంతో జనం, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4026గా ఉంది. కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. ఇక మృతుల సంఖ్య వచ్చేసి 37గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 47 కోవిడ్ పాజిటివ్ కేసులున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 483గా ఉంది. ఇక ఢిల్లీ తర్వాత కేరళలో కూడా కోవిడ్ కరాల నృత్యం చేస్తోంది. న్యూ ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 35 ఉండగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్లో కోవిడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటు కర్ణాటక రాష్ట్రంలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా రెట్టింపైనట్లుగా తెలుస్తోంది. అక్కడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది రెడీగా ఉన్నట్లు తెలిపారు. కర్ణాటకలో కోవిడ్ వల్ల చనిపోయిన వారి సంఖ్య నిజమే అయినప్పటికీ కేవలం వైరస్ వల్లే చనిపోలేదని, వారిలో వేర్వేరు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లుగా వెల్లడించారు. కరోనా కేసులతో భయపడాల్సిన పని లేదని, అన్ని విధాలుగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్స్ కోసం ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్ అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర సేవల సిబ్బందిని కూడా కోవిడ్ రోగుల కోసం నియమించామన్నారు. హర్యానాలో కూడా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 18 యాక్టివ్ కేసులను తాజాగా గుర్తించారు. 14 కేసులను గుర్గావ్లో, మిగిలిన కేసులను కర్నాల్, ఫరీదాబాద్ జిల్లాల్లో వెలుగులోకొచ్చాయని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. గుంటూరులో 2 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితులను ఆసుపత్రిలో చేర్చుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక ఓపీ, ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెనాలి, ఉండవల్లి ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా గుంటూరు నగర పరిధిలో కేసులు వెలుగుచూశాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ సమీపంలో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. కరోనా రోగులకు చికిత్స నిమిత్తం బి క్లాస్ వార్డుల్లో 15 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ వెంటిలేటర్లతో పాటు ఆక్సిజన్ కూడా సిద్ధం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.